ఉంటే మందెక్కన్నో చేసినట్టు సినిమాలు పైరసీ చేస్తున్నారు, పుట్టగొడుగులు లెక్క వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి, సినిమా బిజినెస్ ను నాశనం పట్టిస్తున్నారు అని కొత్త సినిమాలను పట్టుకొచ్చి వెబ్సైట్లలో పెడుతున్న వాళ్ళ ఎంట పడుతున్నారు కదా పోలీసోళ్ళు. పైరసీ సినిమాలు దొరుకుతున్నాయి కాబట్టి చూస్తున్నామని పబ్లిక్, చూసేటోళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తున్నామని ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ అసలు ఆ పైరసీ చేసే వెబ్సైట్లు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన చేస్తలేరట. సంతకాలు చేయాలి, మద్దతు ఇస్తేనే మనం కూడా ఏ రోజైనా మనం ఉద్యమం చేస్తేనే మనం ఉద్యమం సంపాదించుకున్నాం తప్ప. సినిమా హాళ్లల్లో టికెట్లు, స్నాక్స్, పార్కింగ్ రేట్లు నియంత్రించాలన్నట. పట్నం ఆర్టీసీ క్రాస్ రోడ్లున్న సంధ్య టాకీస్ ముంగట గిట్ల బోర్డు పెట్టి సినిమా చూడొచ్చిన ప్రేక్షకుల సంతకాలు తీసుకుంటున్నారు గిట్లా. పైరసీలు జరిగేతందుకైనా పెరిగేతందుకైనా అసలు కారణాలు ఇవైతే వీటిని కంట్రోల్ చేయకుండా పైరసీలు చేస్తున్న వాళ్ళు ఎంట పడితే ఏం ఫాయిదా అని అంటున్నారు ఈ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ సంస్థలు. పైరసీలు పుట్టుకొస్తా ఉన్నాయి, ఐబొమ్మ లాంటి రవ్యాలు వస్తూ ఉన్నారు. ఒకవైపు సర్జనర్ గారు కానీ ప్రభుత్వాలు కానీ చెప్తా ఉన్నాయి. మరి ఎందుకోసం వస్తున్నాయని వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచిస్తే అన్న చెప్పేదంతా నిజమే కదా అని అనిపించబట్టింది. పట్నంలో ఫ్యామిలీతో సినిమా చూసి రావాలంటే అల్కగా 3000 రూపాయలకు రెక్కలు వస్తున్నాయి. ఒక సామాన్య కుటుంబం ఈ రోజు సినిమా చూడాలంటే 3 నుండి 4000 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఈ భారం ఎవరి కోసం? వీళ్ళు 100 రోజులు ఆడాల్సిన సినిమాని ఒక వారం రోజుల్లో బడ్జెట్ లాగడం కోసం 1500 నుంచి 2000 వరకు టికెట్లు తీసుకుంటా ఉన్నారు. ఇది దేనికోసం అని వీళ్ళు కేవలం ఈ మాఫియా దోపిడీ, వీళ్ళు ప్రజల గురించి కానీ పేద ప్రజల గురించి కానీ ఆలోచన వీళ్ళకి లేదు. మరి ఇంట్లో ఫ్రీగా చూసే ఛాన్స్ ఉన్నాక వేలకు వేలు పోసి టాకీస్లో పోయే సాహసం ఎందుకు చేస్తారు? హీరోలు, హీరోయిన్లు సినిమాలంటే ఎంత అభిమానం ఉన్నా సినిమా చూడాలంటే నెలవారీ బడ్జెట్ బ్యాలెన్స్ షీట్ల లెక్క కింద మీద అయితే కష్టం కాదా అని ఫీల్ అవుతున్నారట టాకీస్ల సినిమా చూడాలంటే ధైర్యం సరిపోని సామాన్య ప్రేక్షకులు.